ఓ మంత్రాల స్వామి ఏడాదంతా కాపు కాసే చెట్టు ఇంటింటికి మేలు మొన్నగా చెట్టు ఓ మాయల స్వామి ఎంటలకంతా నోరూరించేటట్టు క్షేత్ర ప్రభావాన్ని గృహానికి ఎక్కువగా ఇస్తూ నిర్మాణం కనుక చేసినట్లయితే ఆ ఇంటిలో నివసించేటువంటి వాళ్ళు సుఖశాంతులతో కలకాలం కూడాను వర్ధిల్లటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అంటుంది వాస్తుశాస్త్రం. అలాగే ఒక్కొక్కసారి మనం గృహ నిర్మాణం చేసేటప్పుడు దేవాలయాల యొక్క బలం కూడా ఉంటుంది. అంటే ఆ బజార్లోనే కనుక దేవాలయం ఉన్నట్లయితే ఆ దేవాలయం ఎంత దూరంలో ఉంది ఇంటికి అనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవాలయం యొక్క ధ్వజస్తంభము నీడ మన ఇంటి పైన పడరాదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. ఓం గం గణపతియే నమః. శ్రీ మాత్రే నమః. అనుగ్రహం అదృష్ట యోగం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా దైవారాధన. దైవారాధన అన్న ఈ కార్యక్రమంలో తెలియచేసేటువంటిది ఈరోజు నక్షత్రం రోహిణీ నక్షత్రం. రోహిణీ నక్షత్రం సందర్భంగా కూడా దైవారాధనలో తెలియచేయడం జరుగుతుంది. మరి ఈ రోజున అదృష్టం కలిసి రావాలి అని అన్నా, అలాగే ఆర్థికంగా చాలా బాగా కలిసి రావాలి అని అన్నా, మన మనసులో ఉన్నటువంటి కోరిక సంకల్పము అనేది నెరవేరాలి అని అన్నా, మరి ఈ దైవారాధన అన్న ఈ కార్యక్రమంలో చక్కని పరిహారాలు అనేది తెలియచేయడం జరుగుతుంది. మనలాంటి వాళ్ళు ఎంతసేపు పడుకుంటే ఎట్లరా వేదవ్వా? ఇంతకీ ఎటువైపు లేచావు? గుర్తులేదు డాడీ. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు లేచేటప్పుడు కుడివైపు లేయాలని? పో వెళ్ళి పడుకో. కాసేపు పడుకొని ఈసారైనా కుడివైపు లేయి. పడుకోమన్నాను కానీ నిద్రపోయావు. నిమిషంలో లేచి రెడీ అవ్వు, అంగట్లో పనుంది. వచ్చేటప్పుడు బాయికాడికి పోయి మునక్కాయలు కోసుకొని రా. వినపడిందా? ఏం నాయనా ఇంత పొద్దెక్కేదాకా పడుకుంటా ఎట్టా? పోయి మొహం కడుకోరా, పో పాలెత్తుకొని పోసేసిద్దు.
ఏరా రాజు, నువ్వు వచ్చావు, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఈరోజు ఆదివారం కదనా, అందుకే నేను వచ్చా. ఓ ఆదివారం కదా, మర్చిపోయాను రా. సరే పోయి. నిండు పోయిరా. ఏం అట చూస్తున్నావు? పోయి. మళ్ళీ చెప్పాలా? నిండు పోయిరా. పోయి పోయి. ఆ కొద్దిగా ఏం చేసుకుంటావు? పోయిరా. పోయి పోయి పోయి. బుక్కి. మీ అమ్మని ఈ నెలలోనే వచ్చి వీడు తీసుకెళ్ళమని చెప్పు. రేపు నెల అయిపోయిన తర్వాత వస్తే నేనేం చేయలేను. సరేనా? రే ఆగరా హరి. ఏందిరా రే? మునక్కాయలరా? అవునరా, మునక్కాయలు కాలంటే నెత్తుకోము. వద్దులేరా. డబ్బులేం వద్దులేరా. మా అమ్మకి నచ్చదురా. నేను ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తా. సరేరా. నా కోసం ఒక్క తట్టే ఎత్తిపెట్టు. సరేరా, మర్చిపోకు. సరే తొందరగా రా రే. సరేరా. మా నువ్వు భలే పాడుతావు మా. కొంచెం గట్టిగా పాడేమే. మా ప్లీజ్ నా కోసం పాడుమా. ప్లీజ్ మా, గట్టిగా పాడుమా. మా పల్లె అందాలు పారేటి సెలయేరు, మా పల్లె చందాలు పున్నమి నాటి చంద్రుడు. మా పల్లె అందాలు పారేటి సెలయేరు, మా పల్లె చందాలు పున్నమి నాటి చంద్రుడు. కొక్కరకు అంటూ కోడి కూత వినగానే, కోడి కూత వినగానే పక్షుల కిలకిల రాగాలతో పల్లె తెల్లారేనే, పల్లె తెల్లారేనే. అమ్మ అంటూ ఆవు దూడ అమ్మ పాలకు తగువులాడే మే 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 అంటూ
మేక పిల్ల తల్లిని చేరే మా పల్లె అందాలో పారేటి సెలయేరు మా పల్లె చందాలు పున్నమి నాటి చంద్రుడు తొలి పొద్దు నాలేసి కాడెద్దులా గట్టుకొని చక్కగా దుక్కి దున్నేసి చేను చదును చేసేసి పలుగు పార పట్టుకొని పొలము పనులు చేసేసి చెమట చుక్కలే నీటి కాల్వలై పంటలెన్నో పండించే మా పల్లె అందాలో పారేటి సెలయేరు మా పల్లె చందాలు పున్నమి నాటి చంద్రుడు సంధ్యా పొద్దు రాత్రి కాడ సింధు బాగుతాలే కమ్మని సారా కళ్ళు తాగి ఆట పాటలతోనే ఆలు మగలు పిల్ల పాపలు కమ్మని సంగటి ముద్దేసి కథలు వింటూ వెతలు మరచి ఆనందంగా కునికేసి మా పల్లె అందాలు పారేటి సెలయేరు మా పల్లె చందాలు పున్నమి నాటి చంద్రుడు మా భలే పాడు మా ఏం నాయనా మా నువ్వు పాడే పాటలైనా నువ్వు చేసే మునక్కాయల కూరైనా భలే ఇష్టమ్మా నాక. ఇప్పుడేంటి మునక్కాయల కూర కావాలనా? ఆమా మన ఇంట్లో మునక్కాయలు లేవు కదరా. హరి వాళ్ళ అంగిట్లో ఉన్నాయంటమ్మా, నువ్వు డబ్బులు ఇమ్మా కొనుక్కొని వస్తా. ఇంట్లో టీవీ కాడ 20 రూపాయలు ఉన్నాయి, పోయి తెచ్చుకోపో. మా మన మునగ చెట్టు ఎందుకు మా కొట్టేసినారా? గవర్నమెంట్ వాళ్ళు బాత్రూమ్ ఇచ్చినారు కదా, దానికి అడ్డమని కొట్టేసినాం. ఇంకోటి నాటిండొచ్చు కదా. మనకేం ఎకరాలు లేవు, ఉండేది గోసిపాతంతా. ఏం నాటమంటావు? పోయి తొందరగా కొనుక్కొని రా. ఆ హరిగాంతో మాటలు పెట్టుకోవద్దు, తొందరగా రా. చూడు, నేను ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చేసిన, నువ్వు ఇట్టు చేస్తే ఎట్టా? వాళ్ళతో ఏ సమస్యలు ఉండవబ్బా, నేను చెప్తున్నానుగా. సరే, ఈ సోమవారం ఖచ్చితం కదా? సరే. ఏరా రాజు, ఏం కావాలా? ఒక కట్ట మునక్కాయలేనా?
ఏరా రాజు, మునక్కాయలు అడిగి వెళ్ళిపోయినావా? నా డబ్బులు ఎక్కడో పడిపోయినాయినా. అవునా, మొత్తం ఎత్తికినావా? ఎక్కానా, ఎక్కడా దొరకలేదునా. ఇంటికి వెళ్తే ఇప్పుడు మా అమ్మ తిడుతుందినా. నేనేం చేయాలరా? నా రోజు స్కూల్కి పోయేటప్పుడు మా అమ్మ 5 రూపాయలు ఇస్తుందా. 4 రోజులు కలిపితే 20 రూపాయలనా. నీకు అప్పుడు తెచ్చిచ్చేస్తా. ఇప్పుడు ఒక కట్ట మునక్కాయలినా. విత్తు ఒకటి వేస్తే చెట్టు ఒకటి మొలిచినారా? నువ్వు కూడా అబ్బలాగే నువ్వు కూడా అప్పడగటం మొదలెట్టావు. వీళ్ళంతా ఇట్టుదానా? మొహం చూడు, మార్ పోరా ఇక్కడి నుంచా. నా ఫోన్ మాట్లాడేస్తావా? సోమవారం పని ముగించేద్దాం. వచ్చేయండి. రే రాజు, రే మా నానింతేరా, ఏమనుకోకు. నీకే కాదురా, ఎవరికి అప్పిడా. ఉన్నీలేరా, మాకు జాగా ఉంటే మేము నాటుకుని ఉంటాం. అప్పుడే 2 తీసుకోమంటే వద్దన్నావు. ఉన్నీలేరా, ఇంకోసారి కొనుక్కుంటా. ఇప్పుడు ఎలా రా, మీ అమ్మకి ఏం చెప్తావు? ముందు తిడుతుంది, తర్వాత అంతా మామూలే. రే మీ మామూలులో చెట్టు ఉంది కదా? దొంగతనమా? నేను రాను, నాకు భయం. రే నాకు ఒక ఐడియా ఉంది, నువ్వు రా చెప్తా. ఏ ఎక్కడికా? మా మామకు భలే కోపం. దొరికితే తోలు ఒలిచేస్తాడు. మొన్న కొట్టిండే వాతలు ఇంకా నొప్పి తగ్గల. రే నువ్వేం భయపడకురా, మీ మామే నేను కాయలు కోసుకున్నట్టుగా చేస్తా. నువ్వు నోరు మూసుకొని నాతో పాటుగా రా. రే 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 వద్దురా రే, నాకు భయం రా. రే నువ్వు రారా. రే రే ప్లీజ్ రా, వద్దురా రే, ప్లీజ్ రా రే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ నమః, ఓం భద్రకాళినాయ నమః, విఘ్నేశ్వర వినాయక ఈశ్వర స్వామి, ఆంజనేయ వేడుకొండల వెంకటరమణ, ఓం నమః శివాయ. రే రే ప్లీజ్ రా, వద్దురా రే, ప్లీజ్ రా రే. రే నువ్వు భయపడకురా. రే నువ్వేం భయపడకురా, కొంచెం వెయిట్ చేయి చెప్తా. రే 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 వద్దు, వచ్చారా రే, రారా రే, వెళ్ళిపోదాం రా రే. రే నాకు భయంగా ఉంది, నా మాటని వెళ్ళిపోదాం పదరా. రే గుమ్ముగా నేను చెప్పింది చెయ్యి, నా వెనక నువ్వు నిలబడి చాలు, నువ్వేం మాట్లాడుకు సరేనా? ఇదిగో మీ మామ సొంత నేను చెప్పింది చెయ్యట్రా. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణ, ఓం సూర్య భగవాన్, ఓం నమస్తే నమస్తే, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏమరా ఇక్కడ ఏం పడ్డారు మీకు? ఈ మునగ చెట్టు మీద పడినా కదా నీ కళ్ళు, నీ కళ్ళకు ఆ మునగ చెట్టు మాడి మసిలిపోయి బుగ్గైపోతుంది కదరా. పోండ్రా ఇక్కడ నింటే, నా చేతి దొరికితే తోలు ఒలిచేస్తానా అలా. పోతాంలే, ఏదో మంచిది వద్దాం అనుకున్నా. 3 పూట్ల దేవుని ముఖానికి ఈ మాత్రం కూడా తెలీదా? నాకు తెలీదా? ఏదో అది నాకు చెప్పరా. ఏడ చెప్పించినావా? ఓ అరుస్తాడు. సరే ఇప్పుడు చెప్పరా విషయము. మా అవ్వు ఉంది కదా, మా అవ్వ కొల్లు బాగలేకపోతే సంవత్సరం పాటు ఏడాడో తిప్పినాం. ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిప్పినాం, అయినా బాగాల. గుళ్ళు గోపురాలు తిప్పినాం, అయినా బాగాల. మంత్రాలు తాయితులు కూడా కట్టించినాం, అయినా బాగాల. ఇప్పుడే కదరా బాగుంది మీ అవ్వని ఇప్పుడు చూసినా నేను. అదే ఒకరోజు ఒక అయ్యోరు మా ఇంటి ముందు మా ఇంటినే చూస్తానంట. మా నాన్నకి భయం వేసి పోయా ఎక్కడి నుంచి పంపించేసినాడు. అయ్యోరు పోతా పోతా ఒక మాట అన్నాడు. ఏంద్రా అది? బిడ్డ మీ ఇంటి ముందు ఒక మునగ చెట్టు ఉంది, అది అక్కడ ఉన్నంతకాలం ప్రాణగండమని వెళ్ళిపోయినాడు. అయినా ఆ చెట్టు మన ఇంటి పక్కన కదా ఉంది. అది ఇంకా డేంజర్ అంట అంకుల్. పక్కనే ఉంటే వీళ్ళ ఇంటి కిందకి పోయి ఇంట్లో వాళ్ళందరినీ లేపేస్తుందంట. తర్వాత మీ ఇష్టం.
అయ్యో రామ రామ, ఇంత పొరపాటు పడినారా నేను. సరే అంకుల్, మేము వెళ్ళొస్తాం. మీరు చిన్నపిల్లలైనా మంచి మాట చెప్పినారా. రే రాజు, చెట్టు కొడేస్తున్నా, 2 కాయలు చూసుకొని పోదురా. వాస్తు శాస్త్రం అంటూ గ్రహపాటు తప్పదంటూ ఉన్న పెరటి తోటలను ఊడదీయమన్నావు. కాయ కూరలు పండ్లు ఆకు కూరలన్నీ ఉన్నోళ్ళ వద్దనే కొనేటట్టు చేశావు. పెద్దోళ్ళకు లేని వాస్తు పేదోళ్ళ కంటగట్టి మూఢనమ్మకాలు రాసి ముంచావు ఓ సామి. అనగనగనగా ఒక్క మొన్నగా చెట్టు ఓ మంత్రాల సామి, ఏడాదంతా కాపు కాసే చెట్టు. ఇరుకైన ఇల్లు మాది, మెరుగైన ఇల్లు మీది. అవకతవక భూమి మాది, ఆయకట్టు భూమి మీది. అప్పు అవమానాలతో అలుసయ్య పేద బ్రతుకు, లోకానికి లోకువయ్య పేద భావం ఎందుకు? మనుషులంతా ఒక్కటానే భావాన్ని మరువకు. అనగనగనగా ఒక్క మొన్నగా చెట్టు ఓ మంత్రాల సామి, ఏడాదంతా కాపు కాసే చెట్టు. ఇంటింటికి మేలు మొన్నగా చెట్టు ఓ మాయల సామి, వంటలకంతా నోరూరించేటట్టు.